నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించే నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించే నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి నిబంధనను స్థిరముగా చేసి నిబంధనను స్థిరముగా చేసి నిరతమునగా వేడుమా ప్రభు నిరతమునగా వేడుమా ప్రభు నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించే నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించే ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత వాత్సల్యత వెలసెను మా వాత్సల్యత వెలసెను మా కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించే నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించే తండ్రి కుమార పరిశుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమార పరిశుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలెనుగా పరిపూర్ణముగా ప్రబలెనుగా పరిపరి విధమున ప్రభు సంగము పరిపరి విధమున ప్రభు సంగము నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించే నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించే. దేవుని వాక్యంలో ఆది కాండము 19వ అధ్యాయము ఆది కాండము 19వ అధ్యాయము ఆది కాండము 19వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 25వ వచనం. ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించే వారు అందరినీ నేల మొలకలను నాశనము చేశారు. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా
అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవం పొగవలే లేచుండెను. దేవుడు ఆ మైదాన పట్టణంలోని పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యను లోసి నశింపకుండా అతన్ని తప్పించును. దేవుడు మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయను గాక. లోతు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మరి లోతుని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోతు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోతు మరి లోతు చాలా నీతిమంతుడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. లోతు చాలా నీతిమంతుడు. తన యొక్క ఆత్మను, తన యొక్క శరీరాన్ని ఎంతో కాపాడుకున్నటువంటి వ్యక్తి, ప్రభు కొరకే జీవించినటువంటి వ్యక్తి. అయినప్పుడు కూడా తనలో ఉన్నటువంటి కొన్ని అవిధేయతను బట్టి కొంత లోతు కుటుంబంకి ఎంతో నష్టం జరిగింది. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములను దేవుడు నాశనం చేశాడు. దేవుడు ఎందుకు సొదొమ గొమొర్రాలను పట్టణం నాశనం చేసినాడంటే ఆ పట్టణం చెడిపోయింది. ఆ రెండు పట్టణాలు కూడా ఎంతో అవి దేవుని దృష్టికి ఘోరమైన పాపాలు, ఎంతో వాళ్ళు అవిధేయతలై వారు దేవుని మాట వినని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణం నాశనం చేస్తున్నాడు. ఆ పట్టణంలో లోతు కుటుంబం ఉంది, ఒక కుటుంబం ఉంది ఆ పట్టణంలో. ఆ కుటుంబం ఎలాంటిదంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబము అది నీతిమంతుల కుటుంబమే, కానీ వాళ్ళు నామకార్థంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎంతో దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయి ఆ కుటుంబం పతనం అయిపోయింది. కుటుంబం ఆశీర్వాదం లేకుండా అయిపోయింది. కుటుంబం ఎంతో శపింపబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే అబ్రహాము వచ్చినప్పుడు అబ్రహాముతో కూడా లోతును కూడా ఎంట పెట్టుకుని వచ్చినాడంట. లోతు ఎవరంటే అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడు. లోతు అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడు. అయితే అబ్రహాము వచ్చేటప్పుడు కల్దీల దేశం నుండి, ఊరు అనే పట్టణం నుండి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము చారాతో పాటు లోతు కూడా వారెంటే వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించినాడు. లోతును ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు, లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి 13వ అధ్యాయం, ఆది కాండము 13వ అధ్యాయం 6వ వచనం. 13:6 వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను, ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసింపలేనంత విస్తారమైండు. కాబట్టి దేవుడు ఇద్దరిని ఆశీర్వదించినాడు. లోతుని, అబ్రహాముని ఆశీర్వదించాడు, లోతును కూడా ఆశీర్వదించినాడు. అబ్రహాముకి గొర్రెలు పశువులు ఉన్నాయి, పనివారు ఉన్నారు. లోతు కూడా గొర్రెలు పశువులు పనివారు ఉన్నారు. వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశంలో చోటు చాలతలేదు. కాబట్టి వాళ్ళకి కలహం ఏర్పడుతుంది. అబ్రహాము కాపరులకును లోతు కాపరులకు కలహం ఏర్పడిన కారణం చేత మరి అబ్రహాం ఏమన్నాడంటే నువ్వు ఈ తట్టుకు వెళ్ళినట్లయితే నేను ఆ తట్టుకు వెళ్తాను అని చెప్పి అబ్రహాముతో అబ్రహాము లోతుతో మాట్లాడి వచ్చాడు. ఏమన్నాడంటే 13వ అధ్యాయము ఆది కాండము 8వ వచనం. కాబట్టి అబ్రహాము మన బంధువులను గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతటి నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడం తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టునకును, నువ్వు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడం తట్టుకు వెళ్ళదానని లోతుతో చెప్పగా, లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణమును నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలెను నీరు పారు దేశమైండును. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం అన్నాడు, నువ్వు ఎడం తట్టు వెళ్తే నేను కుడి తట్టుకి వెళ్తాను. ఎందుకంటే నీకు నాకు కలహం ఉండకూడదు, మన బంధువులం. కాబట్టి మన ఇద్దరి మధ్యలో కలహం ఉండకూడదు. నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. నువ్వు ఎడం తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడం తట్టుకు వెళ్తాను. ఈ దేశం అంతా మన ఎదుటి ఉన్నది, నువ్వు ఎటువైపు వెళ్తావో చూసుకోమని చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి చూడగా ఆ యొక్క ఐగుప్తు దేశం ఎట్లా కనపడిందంట, నీరు పారు దేశం వలె సొదొమ గొమొర్రా పట్టణం అనేది ఎట్లా కాపాడిందంట, యోదోను తోట వలె కనిపిస్తూ వచ్చిందంట. అప్పుడు
లోతు ఏం చేశాడంటే ఆ సొదొమ పట్టణానికి తను వెళ్ళిపోతూ వచ్చినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. ఆ పట్టణం మీద దేవుని యొక్క శాపం వచ్చింది. ఆ పట్టణం నాశనం అయిపోయింది. అయితే ఆ కుటుంబం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మీయంగా ఎదగనటువంటి స్థితిలోనికి ఆ కుటుంబం వెళ్ళిపోతూ వచ్చింది. కారణం ఏంటంటే మొట్టమొదటి ఎప్పుడైతే సరే ఒక వ్యక్తి మనము దేవుని సన్నిధిని లేదా ఆత్మీయులైనటువంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడిన బిడ్డలుగా ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండకూడదు. దేవుని ప్రజలతో ఉండాలి, సంఘంతో ఉండాలి. సంఘం విడిచిపెట్టి వెళ్ళకూడదు. లోతు ఏం చేశాడంటే అబ్రహాముని విడిచిపెట్టి ఏం చేశాడంట, వెళ్ళినాడంట. చూడండి 13వ అధ్యాయం 11వ వచనం, ఆది కాండము. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంటున్నది ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారిద్దరూ ఒకరికొకరు వేరైపోయారు. కాబట్టి అబ్రహాము నుండి వేరవటం మొట్టమొదట తన పతనానికి కారణం. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి పరిశుద్ధులకు వేరుగా ఉన్నప్పుడే మనలో ఆ యొక్క ఆత్మీయ నష్టం అనేది మనకు తెలుస్తుంది కదా. అబ్రహాము నిడిచి వెళ్ళాడంట. అబ్రహాము నిడిచిపెట్టి అబ్రహాముకి వేరైనాడంట. అంటే మనకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని బిడ్డలైనటువంటి నీవునే మనము దైవ సన్నిధికి వేరుగా ఉండకూడదు, దేవుని ప్రజలకు వేరుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క ప్రజలతో ఉండాలనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే, లోతు ఏం చేశాడంటే అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడంట. అబ్రహాముని విడిచి అబ్రహాముకి వేరైపోయినాడు కదా. ఎప్పుడైతే అబ్రహాం అంటే ఎవరు చెప్పండి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవునితో మాట్లాడే వ్యక్తి. అబ్రహాము చాలా ఆత్మీయుడు, చాలా మంచి వ్యక్తి అబ్రహాం. అలాంటి వ్యక్తిని విడిచిపెట్టి ఏమయ్యాడంట, అబ్రహాముకి వేరైపోయినాడు. అబ్రహాము హెచ్చరిక చేస్తూ వచ్చేవాడు, అబ్రహాము గద్దిస్తూ వచ్చేవాడు, అబ్రహాము సరి చేస్తూ వచ్చేవాడు, తన ఆత్మీయ జీవితం ఏ రోజుకి ఎట్లా ఉండో చూసుకుంటూ వచ్చేవాడు. కానీ అబ్రహాముకి వేరైపోయినాడు. అంతేకాదు, అబ్రహాము పనివారికి లోతు పనివారికి కలహం ఏర్పడుతున్నప్పుడు, గొడవలు అవుతున్నప్పుడు మరి అబ్రహాము యొక్క వాస్తవానికి చూసినట్లయితే అబ్రహాము కాపరులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే ప్రార్థన పరులే. అబ్రహాం ఇంట్లో 318 మంది ఉంటారంట. అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉంటారు? 318 మంది. వాళ్ళంతా ప్రార్థన పరులే. వాళ్ళ ఇంట్లో ఉన్న పశువులు కూడా మోకరించి ప్రార్థన చేస్తాయి అన్నమాట. ఒంటెలు కూడా మోకరించి ఏం చేసినాయి? ప్రార్థన చేసినాయి. కానీ లోతు కాపరులు మాత్రము మంచివాళ్ళు కాదు. వాళ్ళు కలహప్రియులు. వాళ్ళు కలహమాడుతూ వస్తున్నారు. కానీ లోతు వాళ్ళని అడ్డగించలేదు, లోతు వారిని గద్దించలేదు. అంతేకాదు, అబ్రహాముని విడిచిపెట్టడానికి ఇష్టపడి అబ్రహాము నుంచి ఏమైపోయినాడంటే వేరైపోయినాడంట. అబ్రహాముకి దూరం అయిపోయినాడంట. కాబట్టి అందుకనే తన జీవితంలో ఏమైందంటే నష్టం ఏర్పడింది. కుటుంబాన్ని కోల్పోయాడు, కుటుంబ వ్యవస్థను కోల్పోయినాడు, ఆత్మీయ స్థితిని కోల్పోయినాడు. కాబట్టి దేవుని వాక్యం కూడా మనకి ఏం చెప్తుందంటే చూడండి, ఒక మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. తిమోతికి రాస్తే ఏమన్నాడు? కాబట్టి నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని చెప్పాడు. తిమోతికి చెప్పాడు, అయ్యా నీవు యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో, యవనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా ఉండు, యవనేచ్ఛలు విడిచిపెట్టు. అయితే నీ హృదయం పవిత్రంగా ఉంచుకొని ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా, ప్రభువునకు ఎవరైతే ప్రార్థన చేస్తారో సంఘంతో కూడి వారితో కూడా నువ్వు కలిసి ఉండి వారి నీతిని అనుసరించి వారి విశ్వాసమును, వారి ప్రేమను వెంటాడమని చెప్పాడు.
అంటే సంఘాన్ని, దేవుని ప్రజలను, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ఇడిచిపెట్టి వెళ్ళకూడదు కదా. అబ్రహాముని ఏం చేస్తూ వచ్చినాడంట? ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఆదికాండం 13వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమును ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసినట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు. కాబట్టి ఒకరికొకరు వేరైపోయినారు. ఇప్పుడు అబ్రహాముకి ఏమైపోయినాడు? దూరం అయిపోయాడు కదా. అబ్రహాము ఇప్పుడు ఎవరు లేరు? ఇప్పుడు హెచ్చరించే వాళ్ళు లేరు, ఇప్పుడు గద్దించే వాళ్ళు లేరు. లోతు అట్లెందుకు చేస్తావనే వాళ్ళు లేరు, లోతు భార్యని గద్దించే వాళ్ళు లేరు, లోతు భార్య పిల్లలను గద్దించేవారు లేరు. వాళ్ళు ఏమైపోయినారంటే ఆ నీతిమంతుని విడిచిపెట్టి వాళ్ళు ఏమైనారు? వెళ్ళిపోయినారు. రెండో విషయం ఏంటంటే, మనం 10వ వచనంలో చూసినట్లయితే దేని కోరుకున్నాడు చూడండి. 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలన నీరు పారు దేశమైండును. అంటే లోతు ఏం చేస్తూ వచ్చినాడంటే, దేని బిడ్డలారా, లోతు అందమైన ప్రదేశాన్ని కోరుకున్నాడు, లోతు సుఖాన్ని కోరుకున్నాడు. అబ్బా, ఆ ప్రాంతం అంతా ఎంత బాగుంది, అది ఎంత సమృద్ధిగా ఉంది, అక్కడ ఎంత నీళ్లు పారే దేశంగా ఉంది, అక్కడ పంటలు ఎంత చక్కని పంటలు పండుతున్నాయి, అక్కడ ఎంత సమృద్ధి ఉంది అని చెప్పి అందమైనటువంటి ప్రదేశాన్ని చూసి, ఆ ప్రదేశాన్ని చూసి ఏం చేశాడంటే లోతు మోసపోతూ వచ్చినాడు దేవుని బిడ్డలారా. కాబట్టి లోతుకి అది ఎట్లా కనపడిందంటే ఎంతో అందంగా కనపడిందంట కదా. ఎప్పుడైనా సరే పాపం ఎట్లా కనపడుద్దంటే అందంగా కనపడుద్దంట కదా. దేవుడు ఏదైతే అసహించుకుంటున్నాడో అది మనకి ఎట్లా కనపడుద్దంటే అందంగా కనపడుద్ది అన్నమాట. దేవుడికి ఏదైతే వద్దంటున్నాడో, దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో అది మనకు ఎంతో అందంగా కనపడుద్ది. ఆది అవ్వ ఆదాములు కూడా ఎట్లున్నారు? అవ్వ ఆదాములు, అవ్వంట ఆ కాయని చూసినప్పుడు అంట అది కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండినంట. దేవుడు అన్నాడు ఆ పండుని తినొద్దని చెప్తే ఆ పండు ఎట్లా ఉందంట? చూచుటకు అందంగాను, వివేకమైనదిగాను, రమ్యమైనదిగా ఉందంట. అంటే దేవుడు వద్దన్న దాన్ని, దేవుడు చేయొద్ద దాన్ని ఏదైనా సరే అది ఎట్లా ఉంటుందంటే మనకు అందంగానే కనపడుద్ది అనమాట. అది మనకు ఎంతకో అది కళగానే కనపడుద్ది. పాపం ఎప్పుడు కూడా అది అందంగానే కనపడుద్ది అనమాట. అది ఒక ఆకర్షణ. అయితే అది పతనానికి దారితీస్తుంది దేని బిడ్డలారా. లోతు కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తూ వచ్చినప్పుడు అంట అది ఎంతో అందంగా కనపడిందంట. అది ఎంతో తను చూస్తూ వచ్చినప్పుడు ఎంతో చక్కగా కనపడింది, తేటగా కనపడుతుంది. ఆ పట్టణాన్ని కోరుకున్నాడు, అందమైనదంట కదా. కాబట్టి దాన్ని కోరుకున్నాడు అనమాట. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గొప్ప వాటిని ఎదకొద్దు. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 45:5. ఇర్మియా గ్రంథం 45:5. నీ నిమిత్తము నువ్వు గొప్పవాటిని వెతుకుతున్నావా? వెతకవద్దు, నేను సర్వశరీరుల మీదకి కీడు రప్పించుతున్నాను. అయితే నీవు వెళ్ళి స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణము దక్కించున్నాను. ఇదే యెహోవాకు నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. కాబట్టి దేవుడు అంటాడు, మరి నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని ఏం చేస్తున్నావు? వెతుకుతున్నావా? వెతకవద్దు అంటున్నాడు. కాబట్టి నేను సర్వశరీరుల మీదకి ఏం చేస్తున్నాను? కీడు రప్పిస్తున్నాను. మనం వెతికేవి గొప్ప వాటిని. లోతు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే గొప్ప వాటిని వెతికాడు అనమాట. ఆ ప్రాంతాన్ని చూసుకున్నాడు. ఆ ప్రాంతం ఎట్లుంది? గొప్పదది. ఎట్లా కనపడిందంట లోతుకి? ఎట్లా కనపడింది అది? యెహోవా తోట వలె ఉందంట, ఐగుప్తు దేశంలో ఉందంట, పచ్చగా కనపడుతుందంట కదా. దాన్ని చూసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. దాని ద్వారా ఏమైంది? ఎంతో నష్టం పొందినాడు అనమాట. అంతేకాదు ఆ పట్టణం చూసుకోవడమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఏం చేశాడంట? వీమొందాడంట. అక్కడికి వెళ్తమే కాదు, ఐగుప్తు దేశంలోనికి ఆ దేశాన్ని చూశాడు. ఆ దేశంలోనికి ఎంటర్ అయ్యాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో ఎంటర్ అవటమే కాదు,
వాళ్ళతో కలిసిపోయినాడు. అక్కడే ఏం చేస్తాడు, ఏం చేస్తూ వచ్చినాడంటే అక్కడే వీయి పొందాడంట. చూడండి 19వ అధ్యాయము ఆది కాండము 19వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలకు పెండ్లాండై ఉన్న తన అల్లుడితో మాట్లాడి, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుడి దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. కాబట్టి లోతు ఎవరితో ఈ పొందాడండి? అన్ని జనులతో ఈ పొందాడు. సొదొమ గొమొర్రా పట్టణస్థులతో లోతు ఈ పొందాడంట. వాళ్ళ అమ్మాయిని వారి పిల్లల్ని ఎవరికి ఇష్టానికి ఇష్టపడ్డాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పాపాత్ములైనటువంటి ప్రజలకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడంట కదా. కాబట్టి ఎవరికి ఇవ్వాలని కోరుకుంటున్నాడంట? అన్ని జనులకి ఇవ్వాలని కోరుకుంటున్నాడంట కదా. అందుకనేముంది, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలకు పెండ్లాడనయ్యున్న తన అల్లుడితో మాట్లాడి, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఖాయం చేసేసుకున్నారు, ఇంకా పెళ్లి కాలేదు కానీ వారు ఎంగేజ్మెంట్ అయిపోయింది, వారు ఖాయం చేసుకున్నాడు వాళ్ళని. అంటే ఎవరితో? అన్ని జనులతో కలిసిపోయినాడు అనమాట. అన్ని జనులతో కలిసిపోయి అన్ని జనులతో ఏమయ్యాడు? పొందాడు. తద్వారా కూడా తన కుటుంబం ఎంతో ఆత్మీయ జీవితంలో నుంచి నష్టపోవడానికి కారణమైంది. నీతిమంతుడే, లోతు చాలా మంచివాడే, అయినా సరే తనకున్నటువంటి కొన్ని పొరపాట్లు తనను ఏం చేసినాయి అంటే నష్టానికి తీసుకుని వచ్చింది. తను బాగానున్నాడు కానీ భార్యని పిల్లల విషయంలో కూడా పిల్లలు కూడా చెప్పింపబడిన వారు అయిపోతూ వచ్చినారు. కారణం ఏంటంటే తను అక్కడ ఉన్నటువంటి ప్రజల వారితో ఈమొంతూ వచ్చినాడు. దేవుని ఎరగని వారితో ఈమొందాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని ఉగ్రత వస్తుందిరా బాబు అంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారంట. వాళ్ళకి అసలు దేవుని ఉగ్రత గురించి తెలిస్తేనే కదా నువ్వు వాళ్ళతో చెప్పేది. దేవుని ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని ఉగ్రత వస్తుందంటే వింటారు వాళ్ళు? ఎవరు వినరు. అరే నువ్వు రక్షణ పొందాలి, నువ్వు మారుమనసు పొందాలని దేవుని ఎరగని వారి దగ్గరికి మనం వెళ్ళి చెప్తే వాళ్ళు మన మాట వినరు. లోతు పరిస్థితి కూడా అదే. అక్కడ దేవుని ఎరగని ప్రజలకు తన కుమార్తెలను నిశ్చయం చేసుకుని వారితో వివాహం చేయడానికి తీర్మానం చేసుకుని కాబోయే అల్లుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, దేవుని ఉగ్రత ఈ స్థలం మీదకి వచ్చేస్తుంది, కాబట్టి మీరు లేవండి, ఇక్కడ నుంచి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం, దేవుడి పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్తే అల్లుళ్ళు ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారంట. ఈ పిచ్చి పట్టినట్లుందని ఎగతాళి చేస్తున్నారంట. ఎందుకు ఎగతాళి చేస్తున్నారంటే వాళ్ళకి దేవుని గురించి తెలియదు, దేవుని ఉగ్రత గురించి తెలియదు, దేవుని యొక్క ప్రత్యక్షత వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారంట. అంతేకాదు దేవుని బిడ్డలారా, లోతు జీవితంలో మనం మరొక విషయాన్ని మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 1వ వచనం, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, ఇక్కడ మనం చూస్తే లోతు ఎక్కడున్నాడంట? సొదొమ గమని యొద్ద కూర్చున్నాడంట. అంటే గమని యొద్ద ఎందుకు కూర్చున్నాడు అంటే వాళ్ళతో కూర్చుండి అక్కడ వాళ్ళతో ఏం చేస్తున్నాడు అండి? పంచాయతీలు చేస్తున్నాడు అనమాట. గవిని దగ్గర కూర్చుంటాం అంటే అర్థం ఏంటంటే బైబిల్లో మనం ఎస్తేర్ గ్రంథాలు కూడా చూస్తాం అన్నమాట. గవిని దగ్గర కూర్చుంటారు ఎవరంటే పెద్దలు కూర్చుంటారు, గ్రామంలో ఉండేటువంటి పెద్దలు కూర్చుంటారు. బైబిల్ ప్రకారంగా ఇజ్రాయేల్ పెద్దలు ఏం చేస్తారంటే గవిని వద్ద కూర్చుని తీర్పు తీర్చేవాళ్ళు అనమాట. ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే దుష్టుల మధ్యలో ఎక్కడున్నాడు ఆయన? దుష్టుల మధ్యలో న్యాయకత్వం జరిపిస్తున్నాడు. గవిని దగ్గర ఆయనకేం పని? సొదొమ గవిని వద్ద కూర్చుని ఉన్నాడంట. సొదొమ గవిని వద్ద కూర్చుని ఉన్నాడంట. అంటే అక్కడ కూర్చుండి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో జీవిస్తూ ఉన్నాడు అన్నమాట కదా. అలాంటి జీవితాన్ని జీవించినాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే మరి లోతు యొక్క పతనానికి గల కారణం ఏంటంటే అబ్రహాముని విడిచిపెట్టి వెళ్తాం మొదటిది. రెండోది అందమైన దాన్ని కోరుకోవటం, అంటే మరి తనకిష్టమైన దాన్ని కోరుకోవటం, యోగ్యమైన దాన్ని కోరుకోవటం, లేదా అది గొప్ప వాటిని కోరుకున్నాడు అన్నమాట. గొప్ప వాటిని కోరుకున్నాడు. మరి దేవుణ్ణి ఎరగని వారితో ఈమంతు వచ్చినాడు. తర్వాత దుష్టుల మధ్యలో అక్కడ సహవాసం చేస్తున్నాడు.
దుష్టుల మధ్యలో సహవాసం చేస్తున్నాడు. 5వ విషయాన్ని మనం చూసినట్లయితే భార్య విషయంలో కూడా లోతు కుటుంబం దెబ్బతింది. స్త్రీలకు అందరికి కూడా యేసుప్రభువారు ఏమన్నాడంటే, లూకా సువార్తలో యేసుప్రభువారు అన్నాడు, లోతు భార్య అని జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభువారు ఏమన్నాడంటే, లోతు భార్య అని ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలా. అంటే ఎందుకు ఆమెను జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఆమె గొప్పదని, ఆమె నీతిమంతురాలని కాదు. ఆమె పతనమైపోయింది. స్త్రీలు అట్లా ఉండొద్దు. ఆమె భక్తిహీనమైనది. ఆమె దేవుని మాట విననటువంటి స్త్రీ, దేవుని మాటకు లోబడినటువంటి స్త్రీ. స్త్రీల మూలంగా కూడా కుటుంబాలు దెబ్బతింటాయి అన్నమాట. కాబట్టి స్త్రీలని వారు ఎక్కువగా, స్త్రీలు సిస్టర్స్ ఎక్కువ భక్తి కలిగి ఉండాలన్నమాట. వారెంతో భక్తి కలిగి ఉండి తన కుటుంబాన్ని రక్షించుకోవాలి, కాపాడాలి, తన కుటుంబాన్ని కాపాడాలి. మనకు ఒక సామెత ఉందన్నమాట, ఇంటికి దీపం ఎవరంట? ఇల్లాలంట. ఇంటికి దీపం ఇల్లాలంట, మన పెద్దలు అంటారు. కానీ ఇల్లాలే సరిగా లేదు అక్కడ. ఆ కుటుంబం లోకంలో కలిసిపోవడానికి, ఆ కుటుంబం నష్టపోవడానికి గల కారణం ఏంటంటే ఆ ఇల్లాలు సరైనటువంటి ఇల్లాలు కాదేమే. అందుకని యేసుప్రభువారు ఏమన్నాడంటే, లోతు భార్య అని ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. లోతు భార్య అని జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. ఎందుకనంటే ఆమె ఎలాంటిదంటే, ఆమె విషయంలో నేను 4 విషయాలు చెప్తాను. ఎందుకంటే లోతు భార్య ఎవరు అంటే ఆమె నీతిమంతుని భార్య కదా. 2వ పేతురులో ఉంటుంది అనమాట, చదవవలసిన లేదు. లోతు నీతిమంతుడు అని 2వ పేతురు పత్రికలో ఉంటుంది. నీతిమంతుడి భార్య అయినప్పుడు కూడా నశించిపోయింది కదండి. నీతిమంతుడి భార్య అయినప్పుడు కూడా ఆమె ఏమైపోయింది? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, నశించిపోయింది అన్నమాట. నీతిమంతుడి భార్య అయినా నశించిపోయింది. తర్వాత దేవుని చేత హెచ్చరింపబడింది. ఆమె కూడా దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన దూతలను పంపించి దేవుడే వారి చేతులను పట్టుకుని బయటికి తీసుకుని వచ్చినారంట. లోతు ఏం చేస్తున్నాడంటే తడువు చేస్తుంటే చూడండి, 19వ అధ్యాయం ఆదికాండము 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. అతడు తడవ చేసెను, అప్పుడు అతడి మీద యెహోవా కనికర పడటం వల్ల ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలపలకి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి, అంటే దేవుడు వారి తడవ చేస్తుంటే దేవుడే కనికరపడి ఏం చేశాడంట? లోతు చేతులను, లోతు భార్య చేతులను, పిల్లల చేతులను పట్టుకుని సొదొమ గొమొర పట్టణం నుండి బయటికి వెలపలకి తీసుకొచ్చిండంట. అంటే ఆమె ఎలాంటిదంటే, దేవుడు అన్నాడు, అమ్మ నువ్వు వెనక తట్టు తిరగొద్దని చెప్పినా సరే హెచ్చరించాడు దేవుడు అనమాట. హెచ్చరించాడు దేవుడు. ఏమని హెచ్చరించాడు? నువ్వు వెనక తట్టు చూడొద్దు అన్నాడు. కానీ ఆమె ఏం చేసింది? వెనక తట్టు చూసింది. అంటే దేవుని మాటకు అవిధేయత చూపింది అనమాట కదా. అందుకనే నశించిపోయింది. దేవుని మాటకు ఎప్పుడు కూడా అవిధేయత చూపించవద్దు. దేవుని మాటకి మనం లోబడాల. హెచ్చరిక చేయబడినా ఏమైపోయింది? ఆమె నశించిపోయింది. తర్వాత ఆమె కూడా రక్షింపబడాలని, కాపాడబడాలని ఆమె ఏం చేసిందంటే తను తాను రక్షించుకునే ప్రయత్నం చేసింది. ఆమె కూడా ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రత నుంచి తప్పించబడటానికి ఆమె కూడా బయటికి రావడానికి ప్రయత్నం చేసింది. అయినా సరే నశించిపోయింది. కారణం ఏంటంటే వెనక్కి తిరిగి చూడటం ద్వారా, అవిధేయతను చూపించడం ద్వారా. తర్వాత సొదొమ నుండి వేరైపోయింది ఆమె. దేవుడు తీసుకొచ్చేసాడు ఎక్కడికి? బయటకు తీసుకొచ్చేసాడు సొదొమ నుండి. అయినా సరే నశించిపోయింది కదా. 4 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే నీతిమంతుడి భార్య అయినా నశించిపోయింది, దేవుని చేత హెచ్చరింపబడినా నశించిపోయింది, తను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేసి బయట వరకు వచ్చినా నశించిపోయింది, సొదొమని విడిచిపెట్టి బయటకు వచ్చేసినప్పటికి కూడా నశించిపోయింది. అందుకని దేవుడు ఏమన్నాడంటే లోతు భార్య అని ఏం చేయాలంట? మనం లోతు భార్య అని జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకనంటే ఆమె నీతిమంతుని భార్య అయినప్పటికీ నశించిపోయింది, దేవుని చేత హెచ్చరింప చేయబడితో వచ్చింది. నువ్వు వెనక తట్టు చూడొద్దు అని దేవుడు హెచ్చరిక చేసినప్పటికి కూడా ఆమె దేవుని మాటకు అవిధేయత చూపించి నశించిపోయింది. మరి ఆ తను తాను రక్షించుకునే ప్రయత్నం చేసినప్పటికీ నశించిపోయింది. సొదొమ ఎలపలకు వచ్చినప్పటికీ ఆమె నశించిపోయింది. మన జీవితాలు ఎలాగ ఉన్నాయో
కదండి. దేవుని మాటకు మనం కూడా అవిధేయత చూపిస్తున్నామేమో, దేవుని మాట వినటం లేదేమో, కాబట్టి నశించిపోతాం. లోతు భార్య ఏమైంది? నశించిపోయింది కదా. చాలాసార్లు మనం కూడా అట్లా ఉంటాం. దేవుని మాటకు మనం అవిధేయత చూపిస్తాం. దేవుని సేవకులు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తుంటే పెడచెవిని పెడుతూ ఉంటాం. అవి మనకు కాదు, అసలు నేను వినాల్సినటువంటి అవసరం లేదు అంటాం మనం కూడా చాలాసార్లు. ఎట్లంటే మనం కూడా అట్లా లోతు భార్య వల్ల అవిధేయత, చాలామంది అట్లా అవిధేయత కలిగి ఉంటారు. అలా ఉండొద్దు. దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. దేవుని చేత ఆమె ఏం చేయబడుతూ వచ్చిందంట? హెచ్చరిక చేయబడుతూ వచ్చింది. ఎందుకంటే ఏమన్నాడు ఆయన? మీరు వెనక తట్టు తిరిగి చూడొద్దని చెప్పాడు. కానీ ఆమె ఏం చేసింది? వెనక తట్టు తిరిగింది. దేవుడు చేయొద్దన్న పని చేసి నష్టపోతూ వచ్చింది కదా. కాబట్టి మన యొక్క కుటుంబాల్లో కూడా మనం కూడా మరి దేవుని మాటకు మనం లోబడాలి, దేవుని ఆజ్ఞకు మనం లోబడాలి. లోతు భార్య అవిధేయత చూపిస్తూ వచ్చింది. చాలాసార్లు మనం కూడా అట్లా అవిధేయంగా ఉంటాం. సమయానికి మందిరానికి రాము, వచ్చిన కాడ నుంచి కుదురుగా కూర్చోము, వచ్చిన కాడ నుంచి సెల్ ఫోను బైబిల్ మీద పెట్టి నొక్కుతూ ఉంటారు కొంతమంది. సెల్ ఫోన్ అసలు బైబిల్ మీద పెట్టొచ్చా? సెల్ ఫోన్లు అన్నీ మంచివే వస్తాయా? చెప్పండి. సెల్ ఫోన్లు అన్నీ మంచివే వస్తాయా? కొన్ని చెడ్డవి కూడా వస్తాయి. సెల్ ఫోన్ అనేది అపవిత్రమైంది. అసలు దాంట్లో మంచి ఉంది, మంచి కంటే ఎక్కువ చెడు ఉంది. దాన్ని మనం బైబిల్ మీద పెట్టడం అనేది అంత సమావేశం కాదు. ఆరాధన సమయంలో దాన్ని చూడటం అంత ముఖ్యమైన విషయం కాదు. తర్వాత చూస్తూ ఉంటాం, బ్రదర్సే కానీ సిస్టర్సే కానీ ఆవరణంలో తిరుగుతూ ఉంటారు అనమాట. వాక్యం చెప్పేటప్పుడు ఆవరణంలో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వారు వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు అనమాట. వాళ్ళు అనుకుంటారు మనకు తెలిసినవి అని అనుకుంటారు. కానీ దేవుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం అని వాళ్ళకి తెలియదు. అవిధేయత చూపిస్తూ ఉంటాం. ఆరాధన సమయంలో బయటికి వెళ్తాం, బళ్ళేసుకు తిరగటం, రావటం, ఇవన్నీ భక్ష్యంగారి దినాల్లో జరిగేవి కాదనమాట. ఈ రోజుల్లో అవి జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఈ రోజుల్లో కూడా తిరుగుబాటు అయిపోయింది. దేవుని బిడ్డలారా, పతనం దగ్గరకు వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆ రోజుల్లో 9 గంటలకు మందిరం అంటే 9 గంటలకే తాళం వేయటమే. ఈ రోజుల్లో అట్లా లేదు, ఇచ్చలవిడైపోయింది. ఇప్పుడు మన మందిరానికి ప్రాకారం లేకుండా ఎట్లా ఉందో మన హృదయాలు కూడా అట్లా ఉన్నాయన్నమాట. మందిరంకు ప్రాకారం లేదు, ఎట్లా ఉందో మన హృదయం కూడా అట్లా అయిపోయింది. ఎందుకంటే ప్రాకారం లేనటువంటి హృదయాలు ఎట్లా ఉంటాయంట? ఇచ్చలవిడిగా ఉంటాయి అన్నమాట. చాలామంది అట్లా భయం ఉండదు కొంచెం కూడా. వాక్యం అంటే అంత అవిధేయత చూపిస్తూ ఉంటామంటే కొన్ని రోజులు బాగానే ఉంటాం, కానీ దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుని సన్నిధిలో భయభక్తులతో కూర్చోవాలా, మౌనంగా కూర్చోవాలా, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది దేవుని సమయం, ఆరాధన జరిగే సమయం, ఆరాధన చేసే సమయం. నేను బయట తిరగకూడదు. ఇంకొక విషయం ఏంటంటే అన్నీ తెలిసిన వాళ్ళే చేసే పనులు ఇవి, తెలియని వాళ్ళు చేసే పనులు కాదు, తెలిసిన వాళ్ళు చేసే పనులు ఇవి. కారణం ఏంటంటే లోతు భార్య కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మంచి ఆత్మీయ కుటుంబంలో నుంచి వచ్చింది ఆమె. ఆమెకేం భక్తి తెలియదు అనుకోవద్దు, ఆమెకు అన్నీ తెలుసు. సంఘాల్లో కూడా ఈనాడు ఎట్లున్నారంటే దునియా మొత్తం అట్లాగే ఉన్నారనమాట. ప్రతి స్థలంలో కూడా లోబడనొల్లనటువంటి ప్రజలు ఉంటారు, వినను దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అరే ఈరోజు నేను గబక్కన బయటికి వెళ్తే దేవుని వాక్యం ఎక్కడన్నా మిస్ అవుద్దేమో, ఏదన్నా దేవుడు నాతో మాట్లాడే మాట పోద్దేమో అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించుకోము. దేవుని వాక్యాన్ని ఏం చేస్తాం? ఆలస్యం చేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. నిర్లక్ష్య స్వభావం ఎప్పుడైతే మీరు ఆరాధన వర్తమానం జరిగేటప్పుడు, బల్ల వర్తమానం జరిగేటప్పుడు ఎవరైనా ఆవరణంలో తిరుగుతున్నారు అంటే, బళ్ళేసుకు తిరుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి, వారిలో దేవుడు అంటే వారు చాలా నిర్లక్ష్య ధోరణంలో ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదన్నా ఆపద వస్తే, సడన్గా ఏదన్నా ముఖ్యమైన ఇబ్బంది వస్తే వెళ్ళాలి అన్నమాట. అది మనం చాలా అర్థం చేసుకోవాలి. దేవుని మందిరంలో మనం నేర్చుకుని ఇతరులకు కూడా దాన్ని మనం నేర్పాలి. ఆత్మీయ విషయాల్లో మనల్ని బట్టి ఇంకా మనల్ని నలుగురు తిరగకూడదు. బయట ఒక మాదిరికరమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా అలా తిరుగుతున్నారంటే వారు లోబడనటువంటి వారు,
వారి సేవకులకు లోబడరు, వాక్యానికి లోబడరు. వాళ్ళ ఇష్టం అన్నమాట. ఎందుకంటే వారి ప్రాకారంలో ఎట్లున్నాయంటే ఇచ్చలవిడిగా, హృదయం ఇచ్చలవిడిగా ఉంది. నాకు అన్నీ తెలుసు, నేను ప్రార్థన చేసుకుంటా, నేను ఆరాధన చేసుకుంటా, నాకు నేనే సేవకుని, ఇంకా మాకు సేవకులు అవసరం లేదు, మాకు బైబిల్ అవసరం లేదు, మందిరం అవసరం లేదు. ఆదివారం వెళ్ళాలి కనుక, రావాలి కనుక, కూర్చోవాలి కనుక, కాసేపు గడపాలి కనుక వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్తున్నాం. కారణం ఏంటంటే అది అవిధేయత అంటారు, దాన్ని లోబడని వాళ్ళని ప్రజలు అంటారు అన్నమాట. దేవుని సన్నిధిలో ఎట్లుండాలి చెప్పండి? వాక్యం ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవా ఏముంది చూడండి వాక్యంలో ఒక మంచి మాటను. నేను కొంచెం ట్రాఫిక్ తప్పి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే మన స్థితిని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 28వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని కాబట్టి ఇక్కడ మనకి ఏం రాయబడితే వచ్చింది? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటున్నామా? శ్రద్ధగా వింటామా? ఆ టైంలో మన ఆలోచన ఎక్కడ ఉంటుంది? పిల్లల మీద, బయట, ఇంటి మీద, ఎక్కడెక్కడో ఉంటుంది. ఇంకా వాక్యం మీద మనకు శ్రద్ధగా ఉందా? 2వ వచనం చదవండి. 2వ వచనం, కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలన్నమాట. శ్రద్ధగా వినాలి, లోబడాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. లోతు భార్య కూడా ఆమె ఏం చేసింది చెప్పండి? నశించడానికి గల కారణం ఏంటి? ఆమె నీతిమంతుని భార్య అయినప్పటికీ నశించిపోయింది. దేవుని చేత హెచ్చరింపబడింది, అమ్మ నువ్వు వెనక తట్టు చూడకూడదని. అయినా ఏమైంది? నశించిపోయింది. హెచ్చరిక ఉంది ఆమెకి, కానీ నశించిపోయింది. ఆమె కూడా రక్షించుకోవడానికి ప్రయత్నం చేసింది, అయినా సరే ఆమె నశించిపోయింది. సొదొమ ఇడిచిపెట్టి బయటకు వచ్చినప్పటికీ నశించిపోయింది. సొదొమ గొమొర్రా ఉంది హృదయంలో కదా. అందుకని భార్య ఇప్పుడు చూస్తే లోతు కుటుంబం అట్లా అవడానికి గల కారణం ఎవరు? భార్య. లోతు కుటుంబంలో అలాంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం? భార్య. మొట్టమొదటి అబ్రహాముని విడిచిపెట్టి వెళ్తాం, రెండోది గొప్ప వాటిని కోరుకోవటం, మూడోది దేవుని ఎరగిన వారితో వేయమందటం, నాలుగోది దుష్టుల మధ్యన జీవించడం, ఐదోది భార్య విషయంలో కూడా కుటుంబం ఏమైంది? పట్టణమైంది. ఆరోది చూసినట్లయితే దేవుని మాట వినకపోవటం. దేవుడు ఒకటి చెప్తే ఆయన ఒకటి చేస్తాడు. 19వ అధ్యాయం ఆదికాండము 17-18 వచనాలు చూడండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నువ్వు నశింపబోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షం నా మీదకి వచ్చినది, నా ప్రాణం రక్షించడం వలన నువ్వు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపం ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది గనుక నేను బ్రతుకుదునని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఒకటి చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? దేవుడు అన్నాడు నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపోమన్నప్పుడు 18వ వచనం చూడండి. లోతు ప్రభువా అలాగూ కాదు అంటే దేవుడు అన్నాడు నువ్వు అదిగో కనపడేటువంటి పట్టణానికి పారిపోమన్నాడు. ఆ ఊరికి పారిపోమంటే లోతు ఏమంటాడంటే ప్రభువా అలా కాదు, నేను ఇక్కడికే పోతా. ఎక్కడికి పోతా? ఈ చిన్న ఊరు ఉంది ఇక్కడ, ఈ చిన్న ఊరికి పోతా, నేను అక్కడికి నేను వెళ్ళను అంటే దేవునికే సమాధానం చెప్తున్నాడు. అట్లా ఉంటాం మనం కూడా.
చాలాసార్లు ఒక సేవకుడు అన్నాడంట, సూర్యుడికి టార్చ్ చేయొద్దు అన్నాడంట. మనం కూడా ఎట్లా ఉంటామంటే దేవునికి టార్చ్ చేస్తామన్నమాట. దేవుని మాటకే ఎదురు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అలా కాదు. చాలాసార్లు మనం కూడా విన్నాం కదా, దేవుడు ఈ పని చేయొద్దంటే లేదు లేదు ప్రభా మేము అదే చేస్తాం, మాకు అదైతేనే బాగుంటుంది. అంటే లోతు యొక్క జీవితంలో దేవుడు ఏమన్నాడంటే 19:18 దేవుడు అన్నాడు, పారిపో అయా, నువ్వు ఆ దూరంగా ఆ పర్వతంలోకి పారిపోమని చెప్తే ఈయనేమంటాడంటే లోతు ప్రభు అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షం. అంటే నీ మాట కాదు నా మాట వినా అని అర్థం. నీ మాట కాదు, నేను చెప్పింది నువ్వు చెప్పింది నేను వినను, కాబట్టి నేను చెప్పింది ప్రకారంగా నేను వెళ్తా. దాని ద్వారా కూడా ఏమయ్యాడంటే నష్టపోయినాడు అనమాట. దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి తన కోరుకున్నట్లుగానే దేవుని మాట వినకుండా ఒక గృహలో చేరారనమాట. ఆ గృహలో చేరి అంతేకాదు, ఆయనకు మరొక బలహీనత ఉంది. ఏంటంటే తాగుబోతనం ఉంది. కొన్ని బలహీనతలు ఉంటాయి కదా, మన బలహీనతే సాతాను యొక్క సింహాసనం అంట. మనం ఏదైతే బలహీనం కలిగి ఉంటామో ఆ బలహీనతే సాతానుడి సింహాసనం వేసి కూర్చుంటాడంట కదా. మనకున్నటువంటి బలహీనత, నీలో ఏ బలహీనత అయితే ఉందో అదే సాతాను యొక్క సింహాసనం. ఆయన కూర్చోబెట్టడానికి సాతాన్ని సింహాసనం వేసి మనమే కూర్చోబెడుతున్నాం అనమాట. లోతుకు ఒక బలహీనత ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ద్రాక్షరసం విపరీతంగా ఇస్తున్నారు. ఆయన కూడా తెలుసుకోవాలి కదా, ఇంత ద్రాక్షరసాన్ని నేను తాగకూడదు. ఎంతవరకు తాగాలా? లిమిట్గా తీసుకోవాలా. కానీ దాన్ని ఎక్కువగా తీసుకుంటే ఏమైంది, వాళ్ళు ద్రాక్షరసాన్ని ఫుల్గా తాగిస్తున్నారు. 2 కుమార్తెలు. వాళ్ళకి ఏంటంటే అక్కడ మనుషులు లేరు. దేవుడు చెప్పిన చోట అయితే మనుషులు ఉన్నారు, కానీ ఇక్కడ ఎవరు లేరు, మనుషులు లేరు. ఇప్పుడు నాతోనే మనం పోతే తప్ప మనకు సంతానం కాదు. మరలా మనం సంతానం కలగాలంటే మన డాడీతో మనం పోతేనే, మన డాడీతో ఉంటే తప్ప మనకు సంతానం కలగదు. కాబట్టి ఇప్పుడు డాడీకి ఫుల్గా తాగిద్దాం, ఎందుకంటే ఆయనకి తాగుడు ఇష్టం కదా, ఆయన ఫుల్గా తాగిద్దాం అని చెప్పి ఫుల్గా ఆయనకి ఏం చేశారండి, ద్రాక్షరసం పట్టించి ఎంతగా తాగిండంటే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. ఈ దినాన మతోన్మాదులు బూత్ బైబుల్ అని చెప్తున్నారు కొంతమంది. ఎందుకు తెలుసా అండి? లోతు మూలంగానే. లోతు అవకాశం ఇచ్చాడు, అన్యజనులకు అవకాశం ఇచ్చాడు. బైబుల్ అంట బూతు పుస్తకం అంటున్నారు కొంతమంది. దాంట్లో కొన్ని వ్యర్థమైనవి ఉన్నాయి అంటున్నారు. కారణం ఏంటంటే బైబుల్ బూతు పుస్తకం కాదు, దేవుడు ఉన్నది ఉన్నట్లే రాశాడు. కానీ మతోన్మాదులకు అది తెలియదు కదా. అనేక మంది దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు. మీ బైబిల్ అంత పరిశుద్ధమైనదా, వాళ్ళు అట్లా చేయలేదా, తండ్రితో పాపం చేయలేదా అని చెప్పి లోతు కుమార్తెల విషయంలో మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే లోతు అంత మత్తుడై ఉన్నాడు. అదే భార్య ఉన్నట్లయితే ఆ పరిస్థితి వచ్చేది కాదు ఆ కుటుంబానికి. భార్య మూలంగా, లోతు మూలంగా కూడా ఆ కుటుంబానికి, ఆ వాళ్ళ పిల్లలిద్దరిని కూడా దేవుడు శపించాడంట. అంటే మోయాబీలు అసలు ఇక వాళ్ళు చేరకూడదని చెప్పి దేవుడు మోయాబీల్ని దేవుడు శపించాడు అనమాట. కాబట్టి దేవుడు వారిని ఎంతో శపిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే దేవుని మాట వినలేదు. దేవుడు ఒకటి చెప్తుంటే ఈయన ఇంకోటి చెప్తున్నాడు. దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు ఆ పర్వతమునకు పారిపోమని చెప్తే ఈయనేమంటాడంటే, లేదు ప్రభా అలా కాదు, నేను చెప్తున్నా, నేను ఇది కోరుకుంటున్నా, నన్ను ఇక్కడికే పంపించు. దాని ద్వారా కూడా ఏమైనాడంటే నష్టపోతూ వచ్చినాడు. తర్వాత మనం చూసినట్లయితే సొంత ఆలోచన, ఎప్పుడు కూడా మనం సొంత ఆలోచన కలిగి ఉండకూడదు. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని చిత్తాన్ని మనం కనుగోవాలి. లోతు జీవితంలో 7వ విషయాన్ని మనం చూస్తే సొంత ఆలోచన అనమాట. అంటే వెలుసూపు అనమాట. బైబిల్ రాయబడింది ఎలుసూపు అని రాయబడింది. అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఎలుసూపు వలన మాత్రం కాదంటాడు. 2 కొరింథీ 5:6 వెలుసూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. వెలుసూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము. అంటే వెలుసూపు అంటే మన సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా చేయకూడదు. లోతు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట చూడండి, 13:10 13:10 ఆదికాండం 13:10.
లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. సార్లు మనం ఇక్కడ చూస్తే ఏం చూశాడు ఆయన? ఆయన చూసింది ఏంటి? ఆయన తన సొంత నిర్ణయం అన్నమాట. చూశాడు, వెళ్ళిపోతున్నాడు, ఇక అంతే. కన్నులెత్తి చూడంగానే ఏం కనపడింది ఆయనకి? చూశాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే సొంత నిర్ణయాలు తీసుకుంటాడు అనమాట. ఇక్కడ కూడా మనం చూస్తే 19వ అధ్యాయం ఆదికాండము 19వ అధ్యాయం 18వ వచనంలో కూడా సొంత నిర్ణయమే. 18వ వచనం అంటాడు, అలాగూ కాదు అంటాడు. అలాగూ కాదు అంటే సొంత నిర్ణయాలు చాలా తీసుకుంటాం మనం కూడా. దేవుడు ఇది చేయొద్దురా బాబు అంటే, లేదు ప్రభా అదైతేనే బాగుంటుంది. కొంతమంది చదువుకునే పిల్లలు కూడా అట్లాగే చేస్తుంటారు. కాలేజీ పిల్లలు, నేను అది తీసుకోవాలా ఇది తీసుకోవాలంటే దేవుని ఆలోచన కనుక్కోరు. నాకు ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, ఏ చదువుకుంటే బాగుంటుంది అనేది చూసుకోరు. ఎక్కడ వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఎన్నుకుంటారు అనమాట. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానని. మనం చేసే పనులు కూడా అట్లా ఉంటాయి. కొన్నిసార్లు మన సొంత ఆలోచనల ప్రకారం మనం వెళ్ళిపోతాం. లోతు కూడా ఏం చేశాడంటే సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు ఏం చేస్తాయంటే చివరికి ఏమవుతాయి? చివరికి సొంత ఆలోచన కొంప ముంచుద్ది అనమాట. లోతు కుటుంబం ఏమైపోయిందంటే సొంత ఆలోచనతో వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళకూడదు కానీ వెళ్ళిపోయినాడు. కానీ అబ్రహాములో నుంచి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అబ్రహాం అయితే ఏం చేశాడంట? దేవుడు కన్నులెత్తి చూడమనే వరకు కూడా ఏం చేయలేదు, కన్నులెత్తి చూడలేదంట కదా. చూడండి, దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు నీ కన్నులెత్తి చూడమంటాడు ఒక చోట. 14 వచనం చదవండి. 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవున్న చోటు నుండి ఉత్తర తట్టునకు, దక్షిణం తట్టునకు, తూర్పు తట్టును, పడమ తట్టును చూడుము. ఎందుకనగా నువ్వు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపదు. ఇక్కడ మనం చూస్తే కన్నులెత్తి చూడమనే వరకు చూడలేదంట. ప్రార్థనలో ఉన్నాడు. దేవుడు అన్నాడు అబ్రహాం, లోతు ఏం చేశాడు? లోతు ఎక్కడన్నా బైబిల్లో ప్రార్థన చేసినట్టుందా? లోతు ఎక్కడ కూడా బైబిల్లో ప్రార్థన చేసినట్లేదు. లోతు అన్ని సొంత నిర్ణయాలే, ప్రార్థన చేసేలేదు. కన్నులెత్తి చూశాడు, వెళ్ళిపోయినాడు. కానీ అబ్రహాముని ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనంలో దేవుడే అన్నాడు, అబ్రహామా నీ కన్నులెత్తి చూడు, ఇదిగో ఈ ప్రాంతం చూడు, ఈ ఏరియా చూడు, ఇదంతా నీకు నీ సంతానానికి ఇస్తానన్నాడు. కాబట్టి దేవుడే కన్నులెత్తి చూడయా, కన్నులెత్తి చూడు, ఇదిగో ఇదంతా నీకు నీ సంతానానికి ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడు. దేవుడు చెప్పేదాకా మనం ఆగుతున్నామా? లోతు దేవుడు చెప్పేదాకా ఆగలే. అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ కన్నులెత్తి చూడు అన్నాడు కదండి. మనం కన్నులు మనం కనిపెట్టాలి. ఏదైనా ఒక విషయం కొరకు మనం కనిపెట్టి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు చెప్తాడు, దేవుడు చెప్పినట్లు చేయాలి. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు ఎప్పటికి కూడా పని చేయవు. అబ్రహాం యొక్క కుటుంబాన్ని మనం చూస్తూ వచ్చాం. అబ్రహాం కుటుంబం ఎట్లుంది? గుడారాల్లో ఉంది. లోతు కుటుంబం ఎక్కడ ఉందంటే, లోతు కుటుంబం ఎక్కడుంది? కొండ గుహలో ఉంది. అబ్రహాం ఏమో దేవుని సన్నిధిలో ఉంటే, లోతు ఎక్కడున్నాడు? తాగుబోతయ్యి 2 కుమార్తెలతో ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అబ్రహాముకి ఈయనకున్నటువంటి తేడా చూడండి, ఎంత తేడా ఉందండి. అంత తేడా ఉందన్నమాట. వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ఒకేసారి వచ్చినారు, కానీ అబ్రహాముకి లోతుకి చాలా తేడా ఉందన్నమాట. అందుకని ఏమైందంటే తను నశించిపోతూ వచ్చినాడు. కాబట్టి మరి అందుకని ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకుని ఎంతో నష్టపోతూ వచ్చినాడు. మరి అందుకని అతని విషయంలో మనం అనేక విషయాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాము. అబ్రహాం ఏం చేస్తూ వచ్చింది, లోతు ఏం చేస్తూ వచ్చినాడంట? అబ్రహాముని విడిచిపెట్టి అబ్రహాముకి వేరే వెళ్ళిపోయినాడంట. రెండోది మరి ఎక్కువైనటువంటి వాటిని కోరుకున్నాడు అనమాట. అందమైనటువంటి వాటిని కోరుకున్నాడు. తర్వాత దేవుని ఎరగని ప్రజలతో వీమంతో వచ్చాడు. తర్వాత దుష్టుల మధ్యలో సహవాసం చేస్తూ వచ్చినాడు. తర్వాత భార్య విషయంలో కూడా ఆ కుటుంబం ఎంతో నష్టపోతూ వచ్చింది. దేవుని మాట వినకుండా తన మాట ప్రకారంగా నడవాలనుకున్నాడు. దేవుని బతిమలాడుతున్నాడు.
ప్రభు అది కాదు, నేను చెప్పిన దానికే వెళ్తాను, నువ్వు చెప్పిన చోటకి నేను వెళ్ళలేను. తర్వాత సొంత ఆలోచన ప్రకారంగా ఏది చేసినా లోతు జీవితంలో సొంత ఆలోచనలు ఉన్నాయి. మన జీవితంలో కూడా ఒకవేళ సొంత ఆలోచనలు ఉన్నాయేమో, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, నేను ఈ పని చేయకూడదేమో, లేకపోతే నేను ఈ మాట మాట్లాడకూడదేమో, లేకపోతే నేను ఇట్లా ఉండకూడదేమో అని ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? కాబట్టి మనమే పరీక్షించుకుందాం. ప్రభు శరీరం రక్తం మన ఎదుటి ఉన్నది, మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. వాక్యానికి లోతు భార్య వలె అవిధేయత చూపించొద్దు. లోతు భార్య వాక్యానికి ఏం చెప్పింది? ఆమె అవిధేయత చూపించింది, వాక్యానికి లోబడలేదు ఆమె, అందుకే నశించిపోయింది. కాబట్టి మరి లోతు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే మరి ఆత్మీయుల మధ్యలో ఉండకుండా దూరం అయిపోతూ వచ్చినాడు. కాబట్టి లోతు మరి ఇష్టమైనటువంటి వాటిని కోరుకుని వెళ్ళిపోతూ వచ్చినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వేరుగా ఉండలేకపోతూ వచ్చినాడు. దుష్టులతో వియమంతో వచ్చినాడు. దేవుని ఎరగని వారికి తన పిల్లల్ని ఇస్తున్నాడు. మరి దుష్టుల మధ్యలో మరి సహవాసం చేస్తూ వచ్చినాడు. కాబట్టి లోతు జీవితాన్ని మనం చూస్తూ వచ్చాము. మన జీవితాలు ఎలాగ ఉన్నాయో మనం కూడా పరీక్షించుకుందాం. దేవుని సన్నిధికి అనేక పర్యాయములు దూరంగా తిరుగుతున్నామేమో, దూరంగా జీవిస్తున్నామేమో, దేవుని మాట అంటే మనం లోబడుతున్నామా, మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో మనం ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించినాక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మనం పరీక్షించుకుందాం. ఒకవేళ లోతు వంటి వారమై మనం ఉన్నామేమో, లోతు వలె తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నామేమో, పడిపోయే స్థితిలో ఉన్నామేమో, లోతు వలె మరి దూరంగా దైవ సన్నిధికి ఆత్మీయులైనటువంటి విశ్వాసులు సన్నిధిలో నుండి దూరంగా జీవించాలని ఆశపడుతున్నాము, వేరే ఉండాలని కోరుకుంటున్నామేమో. కాబట్టి మనం నష్టపోతాం. దేవుని హత్తుకుని జీవించాలి, పరిశుద్ధులతో హత్తుకుని జీవించాలి, ముఖ్యంగా సంఘముతో హత్తుకుని జీవించాలి. లోతు జీవితాన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. లోతు కుటుంబం ఎంతో పతనమైపోతూ వచ్చింది. భార్య చూస్తే ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలు చూస్తే తండ్రితోనే పాపం చేసి పిల్లలు శాపగ్రస్తులైపోతూ వచ్చినారు. కాబట్టి మనమే పరీక్షించుకుందాం. మన జీవితాలు మరి దేవునికి ఎంతో అవమానాన్ని తీసుకొచ్చే ఉన్నాయేమో. లోతు కుటుంబం ఏమైపోయిందంటే దేవుని నామానికి అవమానాన్ని తీసుకుని వచ్చింది. దేవుని ప్రజలు కూడా ఇట్లున్నారు కదా, దేవుని ప్రజలు మీ బైబిల్లో కూడా ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు అని చెప్పి చూపించడానికి దేవుని నామానికి అవమానకరమైనటువంటి కుటుంబంగా ఆ కుటుంబం తయారైంది. నా కుటుంబం ఎట్లా ఉందో, మన కుటుంబాల ద్వారా మన కుటుంబం ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుందేమో, దేవునికి మనం అవిధేయత చూపిస్తున్నామేమో. కాబట్టి మనమే పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో యోగ్యమైన రీతిలో మనము పాలు పొందాం. మీరు అలాగ ఉండండి. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం.